to turn it up. Hey guys, this is Venkat and welcome back to our channel. Friends, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇలా ఉన్న ఇమేజ్ని డిఫరెంట్ సైజెస్లోకి ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో తెలిపదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకొని మనకి పిక్సార్ట్ యాప్ అనేది కావాలి. ఫస్ట్ మీరు పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి మీరు ఏ ఇమేజ్ అయితే ఎక్స్పాండ్ చేద్దామన్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ టూల్స్ ఉంది కదా కింద, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ ఎక్స్పాండ్ అనగా దీని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం కింద చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని, యూట్యూబ్ థంబ్నెయిల్ అని, ఫేస్బుక్ ప్రొఫైల్ అని, ఇన్స్టాగ్రామ్ పోర్ట్రేట్ అని, ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ అని, ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కేటగిరీకి తగ్గట్టు మనం ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. అంటే యూట్యూబ్ థంబ్నెయిల్కి ఫిట్ అయ్యేలాగా ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూసి మనకు ఒక ఇమేజ్ అనేది జనరేట్ అయింది. ఒకవేళ మనకి ఇమేజ్ నచ్చకపోతే ఇక్కడ పైన రీసెట్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసి మనకి న్యూ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఇలా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీసెట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అన్ని సైడ్స్ కాకుండా ఓన్లీ ఒక సైడే ఇమేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, నేను టాప్లో ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు టాప్కి స్లైడ్ చేస్తే మీకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. టాప్ సైడ్లో చూడవచ్చు మనకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సేమ్ అదేవిధంగా నేను రైట్ సైడ్ కూడా మళ్ళీ కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసి మనకి మళ్ళీ రైట్ సైడ్ కూడా ఎక్స్పాండ్ అయింది. సేమ్ అదేవిధంగా నేను కొంచెం లెఫ్ట్ సైడ్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఈ విధంగా కూడా మీకు నచ్చిన సైడ్ మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇమేజ్ని. ఫ్రెండ్స్, నేను ఈ ఇమేజ్ అనేది టాప్కి ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా జనరేట్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి జనరేట్ అయ్యేవి మనకు నచ్చకపోతే ఇక్కడ మనకు నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కస్టమ్ ఎక్స్పాండ్ అనగా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైనా కమాండ్ కానీ కీవర్డ్స్ కానీ ఇస్తే మీకు ఎక్స్పాండ్ అనేది అవుతుంది. నేను ఇప్పుడు ఫర్ సపోజ్ 2 కీవర్డ్స్ ఇస్తాను. ప్లాంట్స్ అని, స్కై అని. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ కీవర్డ్స్ ద్వారా మీకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి చాలా డిఫరెంట్గా అయితే ఎక్స్పాండ్ అయినాయి. మనకి ఇక్కడ నచ్చకపోతే ఇక్కడ మనకి షో మోర్ రిజల్ట్స్ అనేది ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇంకా ఎక్కువ ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి చాలా ఇమేజ్ అయితే జనరేట్ అయినాయి. మీకు ఇక్కడ నుంచి నచ్చిన ఇమేజ్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ టూల్ సింబల్లోకి వెళ్ళి ఇక్కడ ఏ ఎన్హాన్స్ అనేది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అనేది క్వాలిటీ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్హాన్సర్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు అసలు 12 వీడియోస్ తీసుకొస్తుంటాను. బై బై నౌ, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.